ఏంటి నందిని వైపు చూస్తున్నారు మీరు? నందిని గురించి మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా? అదేం లేదండి. ఎంతకీ మీరెవరు? నేను గుళ్ళో వాచ్మెన్గా పనిచేస్తున్నాను. ఎదిగో చూడండి, నందిని గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా ఊరుకొని చెప్తున్నా. చెప్పేది మీకే, సరేనా? ఎవరన్నా? ఈయనెవరన్నా నీకు వార్నింగ్ ఇస్తున్నాడు? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. సరే కానీ పంజు. నాన్న, ఏంటిదంతా? ఏముందమ్మా, రాత్రంతా నిద్రపట్లేదు. కళ్ళు దుకాణం కల్లోకొచ్చి నన్ను రమ్మని ఆహ్వానిస్తోంది. డబ్బులు కావాలి కదా. నాన్న, వద్దు నాన్న, మానే నాన్న. సత్య వస్తే గొడవ చేస్తుంది నాన్న. రాణి, ఈరోజు అదో నేనో తేల్చేసుకుంటాం. తండ్రి అవసరాలు కూడా తీర్చలేనప్పుడు ఎందుకు నాకీ కూతుర్లు? నానా, అక్కొస్తుంది. రానిరా, నాకేమన్నా భయమా? ఏంటి గొడవ? ఓ, నాకు ఖర్చులకి డబ్బులు కావాలి. రూపాయి సంపాదన లేదు, పైగా నా మీద ఆధారపడి బతుకుతున్నావు. నీ తాగుడికి, తిండికి, నీ హాస్పిటల్ మందులకి ఇస్తూ కనీసం అక్కకి ఒక్క చీర కూడా కొనిపెట్టలేకపోతున్నాను. ఇదిగో ఈ రాఖీ గాడికి పుస్తకాలు కూడా కొనలేదు. నీకు కాస్తైనా సిగ్గులేదా నాన్న? లేదు, నాకెందుకు సిగ్గు? నేను తాగకపోతే బతకలేను. నాకు తిండి కన్నా ముఖ్యమైంది తాగుడు. అయితే తాగి తాగి చచ్చిపో. నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నువ్విచ్చేదేంటే? నాకిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పు చేసైనా తాగుతాను. వెళ్ళు వెళ్ళు. ఎన్ని రోజులు ఇస్తారో నేను చూస్తాను. అందరి సంగతి ఏదో ఒక రోజు తేలుస్తాను. ఆ రోజు గనక గుళ్ళో దొంగతనం చేసినప్పుడు వీడు గనక అడ్డుపడకపోయింటే నా దగ్గర కూడా కొంచెం డబ్బుండేది. మిమ్మల్ని ఎక్కడో చూశాను నేను. ఒకరోజు ఏ ఆప, రోజు మా ఇంటి చుట్టూ తిరుగుతూ చూస్తూనే ఉన్నావు కదా. మళ్ళీ ఆ రోజు ఈ రోజు అంటూ పని పట్ల వెళ్ళి పని చూసుకా. సుందరి, సత్య 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 సత్య. ఏం మాస్టారు ఇలా వచ్చారు? ఏం లేదు సత్య, నిన్ను సుందరి అని పిలిస్తే బాధపడుతున్నావు కదా, అందుకే ఇక నుంచి పిలవను అని చెప్పడానికి వచ్చాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. సరే బయలుదేరు బయలుదేరు. కాదు కాదు కాదు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఏంటి ఫ్రెండ్షిప్పా? ఇదేంటి కొత్త బ్రాకెట్? ఏమో నాకు తెలీదు, నువ్వు నా ఫ్రెండ్ అంతే. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా లేదా? సరే అయితే నన్ను సుందరి అని పిలవను అంటే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. పిలవను. ఇదిగో ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టు. ఓహో, మన ఫ్రెండ్షిప్ కి సాక్ష్యంగా తాడు కూడా తెచ్చావన్నమాట. సర్లే కట్టేద్దాం, పాడుంటుంది. ఐ లవ్ యూ సుందరి. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో
ఇదిగో ఉదయం నుంచి నా పాప ఏం తినలేదు, ఏమైనా తినిపించు. ఏయ్, నీ పాపని నేను ఎత్తుకోవడం ఏంటి? నువ్వు నా ఫ్రెండు కదా, ఫ్రెండ్షిప్లో ఆ మాత్రం చేయవా? తీసుకో. నీ దగ్గరికి ఎలా వస్తుందో చూడు. నీకు పాపకి ఏనాడో. ఇక చాలా ఆపు. పాపని తీసుకుని బయలుదేరు, వెళ్ళు. లేదు, నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. ఏయ్ కృష్ణ, బాయ్. ఏ ఆగు నాకు కృష్ణ, పని ఉంది, నేను ఆగు, ఒక్క వెళ్తున్నా. నిమిషం. బాయ్. కృష్ణ, ఏయ్, వీడొకడు నా ప్రాణానికి. పాపని నాకిస్తే నేనేం చేయనక్క? పాప ఎంత ముద్దుగా ఉందో కదా సత్య. నిజమేనే, నీ దగ్గరికి రాగానే పాప చాలా బాగా ఆడుకుంటుంది. నువ్వు కూడా ఏంటక్క, ఊరుకో. నన్ను చాలాసార్లు చూసింది కదా, ఆ అలవాట్లో అలా చేసిందంతే. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. భయ్యా, ఇతన్ని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. అరే, ఆ అనంతగాడు బాలాగాన్ని పట్టుకునే లోపు మన రౌడీలు బాలాని బాలా కూతుర్ని పట్టుకోవాలిరా. వాళ్ళు అదే పనిలో ఉన్నారు నాన్న. 2 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నారా, కానీ వాళ్ళని పట్టుకోగలిగారా? అత్తయ్య, ఏది ఏమైనా ఈసారి వాళ్ళు బాలాని పాపని పట్టుకుంటారు. ఆ అనంత్ బాలా దగ్గరికి వెళ్లేలోపే బాలాని బాలా పాపని ఫినిష్ చేస్తారు. మన ఊహలు ఆకాశం అంత ఉంటాయి, కానీ రియాలిటీలో జరిగేది మాత్రం ఏంటమ్మా? ఒరే పనే, రౌడీలకు ఫోన్ చేసి ఎంతవరకు ఎతికి చచ్చారో, ఎక్కడ చచ్చారో కనుక్కో. అలాగే నాన్న. హలో, చెప్పండి అన్నా. రేయ్, ఎక్కడున్నారా? అన్నా, మీరు చెప్పినట్టే సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరు వెతుకుతున్నామన్నా.